ఇదే వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం. అయితే అక్కడేమో వ్యవస్థను చేశారు, ఇక్కడేమో జాకెట్ చింపి మరీ కొట్టారు. సార్ ఈమె పేరు ఆదిలక్ష్మమ్మ. ఈమె మీద ఎవరైతే వీళ్ళ భర్త వీళ్ళందరూ ఉంటారో వెంకటయ్య, ఆదిలక్ష్మమ్మ, పిన్నం శ్రీనివాసులతో పాటు కడపకు చెందిన జంబయ్య, యోగేశ్వర్, జగదీష్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తిరుమలేష్పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని వృద్ధ దంపతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. బరి తెగించి ఈనాడులో కూడా ఇంకొకటి దారుణంగా రాశారు. ఏంటంటే పెనుగులాటలో అంట వృద్ధురాలి రవిక చినిగిందంట. సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఇలాంటి డిబేట్లు చేస్తామని మనం ఊహిస్తున్నావా? పెనుగులాటలో రవిక చిరిగిందని రాశారంటే పత్రికలు కూడా ఏ స్థాయికి దిగజారిపోయినాయో ఒకసారి మీరు ఈ వార్త చూస్తే అర్థమైంది. ఇది రెండో ఇన్సిడెంట్. 3 రోజుల వ్యవధిలో మూడో ఇన్సిడెంట్. జనసేనకు సంబంధించినటువంటి నెల్లూరులో ఒక లీడరు ఏదైతే జాకెట్ చించేసి తాళి కూడా చించేసి దౌర్జన్యం చేసి ఏదైతే ఆ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే ఇక్కడ జరుగుతున్నాయి, ఈ 2-3 రోజుల్లోనే జరిగినాయి అంటే కాదు సార్, కొన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇది హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే పాయకరావుపేట, అక్కడ మనం చూస్తే ఆమె సొంత జిల్లాకు సంబంధించిన దాంట్లో సొంత నియోజకవర్గంలో 1/7/2024 దుస్తులు చింపి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టారు మహిళల్ని. ఇది కూడా కొట్టి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కొట్టి నేను చూపిస్తున్నా కొన్ని. 13/7/2024 ప్రభుత్వం మందే చంపేసే ట్రాక్టర్తో తొక్కించి దళిత మహిళ దారుణ హత్య ఆదోని నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెమ్మసాని అనుచరుడు దాడిలో గాయపడిన సహానా మృతి. ఆమె దగ్గర 3 లక్షలు తీసుకున్నారు, 1.5 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బు అడిగితే కారు డాష్ బోర్డు కేసి విచక్షణారహితంగా కొట్టితే ఆమె చనిపోయింది 23/10/2024. తర్వాత 5/11/2024 మెడలో నల్లపోసలు చెంచి చెప్పులతో మహిళలను కొట్టి తెలుగుదేశం వాళ్ళు హింసించినటువంటిది. ఇది సాక్షాత్తు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ. ఇది 17/6/2025 మీరు బాక్సులు వేసింది. కుప్పంలో మహిళని ఏదైతే చెట్టు కట్టేసి ఏదైతే కొడుతున్నటువంటి పరిస్థితి సీఎం సొంత నియోజకవర్గంలో. 3/7/2026 టీడీపీ పైశాచికానికి అబల బలి. 1.5 ఏళ్ల మంచంలో నరక యాతన అనుభవించి చనిపోయింది. వీళ్ళెళ్ళి ఆ మీద దాడి చేస్తే 1.5 సంవత్సరాల నరకం అనుభవించి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అంగన్వాడీ హెల్పర్పై నువ్వు తప్పుకుంటావా లేదని చెప్పి టీడీపీ వర్గీయులు దాడి చేస్తే, దాడి కూడా మామూలుగా కాదు సార్, వెళ్ళి అది చేస్తే ఆమె ఏదైతే ఇదైపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 3/4/2026 మీకు తెలుసు జనసేనకు సంబంధించి రోడ్డు మీదే డైరెక్ట్గా అబార్షన్లు చేయించారు. ఈ మహిళ ఈమెకు వచ్చి క్వశ్చన్ చేస్తుందని చెప్పి డైరెక్ట్గా పోలీసులు లాఠీ తీసుకొని కొడితే ఇప్పటి వరకు లేదు. నిన్న పవన్ కళ్యాణ్ పిలిచి గట్టిగా హక్ చేసుకొని శభాష్ నాగేంద్ర, శభాష్ అరవశ్రీధర్, నీలాంటి వాళ్ళే మనకు కావాలి, నీలాంటి వాళ్ళు లేకపోతే అసలు జనసేన అనేది లేదు అని చెప్పి నిన్న బాగా పొగిడినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే యాసిడ్ తాగించి కత్తితో పొడిచి ఏది టీడీపీ నేత కొడుకు 15/2/2025. మనుషులేనా లేకపోతే ఇంకేమన్నా? మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో ఇలా చేయడు సార్. మహిళ అంటే మనం ఈరోజు అమ్మ అక్కతో చూసుకోవాలి. మనం అమ్మ అక్కతో చూసుకోవాల్సిన మహిళలను యాసిడ్ పోసి ఏదైతే మహిళలను వ్యవస్థరం చేస్తున్నారంటే వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తే అయ్యిద్ది. నేను ఒక్క మాట చెప్పి దీంట్లో ఇది క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ అధికారంలోకి రాగానే ఒక సినిమా హీరో ఉన్నాడు, హీరోనేగా ఆయన, సాయిధరం తేజ్ హీరోనే కదా మనకి. సాయిధరం తేజ్ అనే హీరో ఒకటి పెద్ద ట్వీట్ పెట్టాడు. ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నవ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవగా, చంద్రబాబు ముఖ్యమంత్రి అవగా, ఇప్పుడు భవిష్యత్తులో కూడా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అని. ఏమయ్యా నీ కళ్ళు కనపడుతుంటే ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందా? ద ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నవ్ ఇన్ రాబందుల హ్యాండ్స్. రాబందుల రాజ్యంలో ఉన్నాం ఇక్కడ. ఇది రాబందుల రాజ్యం, ఇది రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో ఉన్నాం, ఇది రాకాసే మోకల రాజ్యంలో ఉన్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తారన్న సేఫ్ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి లేదు, పెద్దలకి లేదు, మహిళలకి లేదు, పురుషులకు లేదు. జాగ్రత్త తల్లి, ఇది జంగిల్ రాజ్ అన్నారు కదా, జాగ్రత్త తల్లి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు తల్లి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి.